హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటంటే ఎగ్ క్యూబ్స్ కర్రీ అనమాట. ఇది వచ్చేసి ఎగ్ పన్నీర్ లాగా క్యూబ్స్ లాగా చేసుకుని ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇలా 2 ఎగ్స్ బ్రేక్ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇందులోకి సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ రెండు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనం ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది అనమాట క్యూబ్స్. సో బాగా మిక్స్ చేసుకోండి తప్పకుండా. దాని తర్వాత గ్యాస్ ఆన్ చేసి దానిపైన ఒక కడాయి పెట్టి అందులో వాటర్ బాయిల్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ కూడా పెట్టేసి సేమ్ ఆ బౌలే పెట్టేయాలన్నమాట. పెట్టేసి బాయిల్ అవుతుందో లేదో చూడండి. మిడిల్లో ఒకసారి తీసి చెక్ చేయండి. ఇలా నైఫ్ తో గనక మీరు పోక్ చేసి చూస్తే, ఒకవేళ నైఫ్ కి అంటుకుంటే కనుక ఇంకా బాయిల్ అవ్వలేదని, ఒకవేళ నైఫ్ కి అంటుకోకపోతే కనుక ఇది బాయిల్ అయిపోయింది అన్నమాట. ఇంకా దీన్ని తీసేసి పక్కలో పెట్టుకొని ఇలా క్యూబ్స్ గా కట్ చేసుకోండి బౌల్లోనే. కట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా సెపరేట్ చేసి తీసేయండి. అన్ని క్యూబ్స్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో చూడండి, నేనైతే క్యూబ్స్ తీసేసాను. ఎంత టెంప్టింగ్ గా ఉన్నాయో చూడటానికి, ప్లస్ బాగా వచ్చాయి అనమాట. తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని జింజర్, గార్లిక్, 2 గ్రీన్ చిల్లీస్, ఇంకా కొరియాండర్ ఇవన్నీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకునేయాలన్నమాట. మిక్సర్ వేసుకునేసిన తర్వాత చూడండి, ఇలా పేస్ట్ రావాలన్నమాట. పేస్ట్ అయిన తర్వాత సేమ్ అది తీసి పెట్టేసి సేమ్ మిక్సర్ జార్లోకి ఆనియన్, టొమాటో కూడా వేసుకొని పేస్ట్ చేసుకునేయాలన్నమాట. ఇలా పేస్ట్ అయిపోయిన తర్వాత కడాయి పెట్టి గ్యాస్ పైన ఆయిల్ వేసుకొని చెక్క, లవంగం, బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది కూడా వేసుకొని కొంచెంగా జీరా వేసుకుంటున్నాను నేను. దాని తర్వాత చిన్నగా చాప్ చేసిన ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ రెడ్ కలర్ రావాలన్నమాట. తర్వాత ఇందులోకి కాస్త కరివేపాకు వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఇంకా మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేసి బాగా ఫ్రై చేసేయాలన్నమాట. బాగా పచ్చి వాసన వెళ్ళేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ టొమాటో స్మెల్ లాగా వస్తుంది కదా, టొమాటో స్మెల్ వెళ్ళిపోయేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇందులోకి నేను పసుపు, ఉప్పు, కారం వేసి మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం కాస్త వేస్తూనే ఉండాలన్నమాట. ఇదిగోండి, ఇలా ఆయిల్ పైకి వచ్చింది అని అనిపించిన తర్వాత నేను ఇందులోకి ధనియాల పొడి, ఇంకా ఇది వచ్చేసి నా సీక్రెట్ గరం మసాలా అనమాట, ఇంట్లో ప్రిపేర్ చేసుకునింది. సో దీన్ని కూడా నేను 1 స్పూన్ వేసేస్తున్నాను. వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఇదిగోండి, ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాస్త బాయిల్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. కాస్త మసాలా ఎగ్ క్యూబ్స్కి పట్టాలన్నమాట. సో దట్ ఒక 2 to 5 మినిట్స్ అలాగా బాయిల్ చేయండి. వెంటనే ఆఫ్ చేసేయకండి. ఎందుకండి, బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా లాస్ట్లో కొద్దిగా కొరియాండర్ యాడ్ చేసి ఆఫ్ చేసుకునేయడం. ఏంటి, అయిపోయింది మన ఎగ్ పన్నీర్ క్యూబ్స్ కర్రీ. ఇది వచ్చేసి చాలా ఈజీ రెసిపీ, ప్లస్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్, ఇంకా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా షేర్ చేయండి, ఈ రెసిపీ వాళ్ళకు కూడా నచ్చొచ్చు. సో తప్పకుండా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.